స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి ఇమేజ్ ఉంది. ముఖ్యంగా మల్లీవుడ్ లో అల్లు అర్జున్ సినిమాలు అక్కడ స్టార్ హీరోల సినిమాల మాదిరే రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో బన్నీ సినిమా అంటే అక్కడ స్టార్ హీరోలు కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే బన్నీకి దెబ్బేసే ప్రయత్నంలో ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తను నటించిన ఫిదా సినిమాను మలయాళంలో డబ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడట. బన్నీ సినిమా తెలుగులోనే కాదు మలయాళంలో కూడా హిట్టే. అయితే అదే పందాలో వరుణ్ తేజ్ కూడా రీసెంట్ గా తను హిట్ కొట్టిన ఫిదాతో మలయాళంలో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఫిదా మలయాళ భాషలో డబ్ అవడానికి ప్రధాన కారణం అందులో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి అని పైన చెప్తున్నప్పటికీ బన్నీ మార్కెట్ ని వరుణ్ తేజ్ టార్గెట్ చేశాడని అంటున్నారు సినీ వర్గాలు. ఈ మధ్య బన్నీ చెప్పన్ బ్రదర్ అని పవన్ ఫ్యాన్స్ ని మెగాస్టార్ అల్లు అర్జున్ అంటూ పోస్టర్లు వేయించుకోవడంతో వరుణ్ తేజ్ తీవ్రంగా అసహనం చెందాడని తెలుస్తుంది. జీరోగా ఉన్నప్పుడు పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ల ఫ్యాన్ సపోర్ట్తో ఎదిగి ఇమేజ్ వచ్చిన తర్వాత వాళ్లను బన్నీ కించపరచడంతో ఎలాగైనా బన్నీ స్థానాన్ని తాను అందుకొని బన్నీకి పంచివ్వాలని వరుణ్ తేజ్ ఫిక్స్ అయ్యాడని సమాచారం. లో బెస్ట్ మరి మలయాళంలో ఫిదా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఒకవేళ అక్కడ కూడా ఫిదా అనుకున్న హిట్ అయితే బన్నీకి అక్కడ వరుణ్ తేజ్ పోటీ తప్పదని చెప్పొచ్చు.